Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. మరి మీ తమ్ముడు ఆదిత్య మా ఇంటికొచ్చి మా అమ్మని చాలా అవమానించాడు. మా పని వాణ్ణి కొట్టి కర్రతో మా అమ్మని కొడతానని బెదిరించాడు. మా అమ్మ చేత గోడకి పిడకలు కొట్టించాడు. మరి నాకెలా ఉండాలి? ఏంటి బాబు, నువ్వు చెప్తోంది నిజమా? ఆదిత్య అంత పని చేశాడా? అవునో కాదో మీ అమ్మాయిని అడగండి. చెప్పమూల్య, మీ అన్న ఇంటికొచ్చి ఏం చేశాడో వీళ్ళందరికీ చెప్పు. అమూల్య, ఏంటమ్మా చందు చెప్తుంది నిజమేనా? నిజంగా ఆదిత్య అలాంటి పని చేశాడా? అవును. చూశారుగా, ఇదేనా ఇంటి అల్లుడికి వాళ్ళ కుటుంబానికి మీరిచ్చే మర్యాద? పేరుకి చాలా పెద్ద కుటుంబం అని చెప్పుకుంటారుగా, ఇదేనా మీ పెద్దరికం? మాట్లాడండి. ఇందాక నన్నే బెదిరించి నా పళ్ళు రాలగొడతానని చెప్పావు కదా, మరిప్పుడు మీ తమ్ముణ్ణి ఏం చేస్తావు? తిడతావా, కొడతావా, లేక వాణ్ణి చంపేస్తావా? చెప్పు. అసలు ఇంట్లోకే వచ్చే అర్హత లేని వాడికి మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? సొంత కుటుంబమే వాణ్ణి చీకొట్టింది. అలాంటిది ఏ మొహం పెట్టుకుని నా ఇంటికొచ్చాడు? మా అమ్మని అవమానించాడు. వాడి విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా, లేక నన్ను తీసుకోమంటారా? చెప్పండి. ఆదిత్య చేసిన పని గురించి చెప్తున్నారు, కానీ మీరేం చేశారో చెప్పడం లేదు. ఏ కారణం లేకుండా ఆదిత్య ఏ తప్పు చేయడు. ఏంటక్క నువ్వు? ఒక పక్క ఆదిత్య వాళ్ళ అమ్మని అవమానించాడు అని వాళ్ళు చెప్తూ ఉంటే నువ్వేమో తనని వెనుకేసుకొస్తున్నావేంటి? వాళ్ళు ఏం చేసినా సరే ఆదిత్య తనకంటే వయసులో పెద్దవాళ్ళని, అందులోనూ అయిన వాళ్ళని అవమానించడం తప్పే కదా. ఆదిత్య ఏ కారణం లేకుండా ఎవరి జోలికి వెళ్ళడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఆదిత్యని మనం తప్పు పట్టకూడదు. అలాగా, మీ కంటికి ఆదిత్య తప్పు చేయలేదు, మంచి చేశాడు అనిపిస్తే ఈ రోజు నుంచి అమూల్యని మీ దగ్గరే ఉంచుకోండి. అమూల్య తిరిగి మా ఇంటికి రావాలంటే ఆదిత్య వచ్చి మా అమ్మ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. ఏం చెయ్యాలో మీరే డిసైడ్ చేసుకోండి. అప్పటి వరకు మీ చెల్లెలు మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. బాబు, చూశారు కదా, ఇన్నాళ్ళు ఆదిత్యని మీరందరూ వెనకేసుకొచ్చారు. అయినా వాడికి రోజు రోజుకి పొగరెక్కువవుతుంది. మొన్న శశి మీ తిరుగుబాటు చేశాడు, ఈరోజు అమూల్య కాపురాన్ని నాశనం చేశాడు. మన ఇంటి పరువు మర్యాదల్ని వాడే తీసేశాడు. చూడుబాలు, వాళ్ళు చెప్పిందంతా నిజమాన్ని నమ్మడానికి వీల్లేదు. అక్కడ అమూల్య పరిస్థితి ఏంటో, అసలు అక్కడ ఏం జరిగిందో అమూల్యని అడిగి తెలుసుకుందాం.